హాయ్ ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి పడదాం పదండి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాంగోస్ని. సొనాది ఉంటుంది కదా, క్లీన్ చేసుకొని కడుక్కొని మంచిగా. వచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింత చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగానే గోపురానికి పొడి క్లాత్ తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా. మ్యాంగోస్ని కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మామిడికాయ ముక్క లోపల జీడి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మానికతో కొలుస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. 5 మానికలు అయినాయి ఫ్రెండ్స్. వీటిని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంతసేపు ఆరబెట్టుకొని ఆ తర్వాత పచ్చడి ప్రాసెస్ చేద్దాం. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు. ఇవి ముందు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలని క్లీన్ చేసుకుంటాం ఇక్కడ అమ్మ. క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతుల్ని వేయించుకోవాలి. వేయించుకొని వీటిని ఎండలో పెట్టుకుని పొడి పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న పచ్చడి తయారు విధానం: మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, కారం, వేరుశనగ ఆయిల్, పసుపు, మానిక ముక్కలకి కొలతలు ఫ్రెండ్స్. ఇవి ఏమేమి వేయాలో అమ్మ చెప్తుంది చూడండి. మానిక ముక్కలకి పసుపు 2 స్పూన్స్ పసుపు, ఆయిల్ 1/2 కేజీ పోసింది ఫ్రెండ్స్. మెంతిపిండి, ఆవపిండి, ఒక అరసాడు, ఉప్పు ఒక అరసాడు, తగినంత ఉప్పు ఫ్రెండ్స్, కారం ఒక అరసాడు, అరసాలు అంటారు కదా అది, దాంతోనే వెల్లుల్లిపాయలు స్మెల్ కోసం వేసింది ఫ్రెండ్స్. కొలుచుకుని పెట్టుకొని ఇంకొన్ని వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ కొంచెం కలిపేటప్పుడు. తగినంత ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత జాడీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
3 days తర్వాత కలుపుకొని ఉప్పు గల్లలన్నీ కరిగినాయో లేదో చూసుకొని ఇంకా తినొచ్చు ఫ్రెండ్స్. చాడీలో పెట్టుకున్నాం. టేస్టీ మ్యాంగో పికల్ రెడీ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో బాగుంటే లైక్